హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతని ఎంత పిలిచినా లోపల నుంచి రాకుండా అలానే సమాధానాలు చెప్తూ ఉంటుంది. కిరణ్ వాయిస్ రికార్డులన్నీ కూడా పెడుతూ ఉంటాడు. ఒకదాని తర్వాత ఒకటి. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను నిద్రపోతున్నారు, మీకు అసలు బుద్ధి లేదా అంటూ తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అర్చన మీద కోపడుతూ ఉంటుంది. నీకు అసలు బుద్ధి లేదా? అది అన్ని తిడుతున్నా సరే పడుకున్న గాడిదను లేపి తిట్టించుకోవడం కొట్టించుకోవడం అంటే ఇదే. మనకెందుకు, వెళ్దాం పదా, ఇప్పుడు దాన్ని కలవకపోతే వచ్చిన నష్టమేమీ లేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రేవతి అయితే అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోతున్నారు, బ్రతికిపోయాం అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ గౌతమ్ రేఖ ఇద్దరు కూడా రిసార్ట్స్లో రామ్ మిథునలని ఎలా చంపాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి ట్రయల్ చేస్తూనే ఉంటారు. కానీ ఏది వర్కౌట్ అవ్వదు. రామ్ని చంపడం గౌతమ్ వల్ల అస్సలు కానే కాదు. వీళ్ళిద్దరూ కూడా ఒక తోటలోకి వస్తారు. రామ్ మిథున ఇద్దరూ కూడా. అక్కడ మిథున ఏదో తాగటం వల్ల తనకి మొత్తం మత్తెక్కేస్తూ ఉంటుంది. అటు ఇటు తూలిపోతూ నడుస్తూ ఉంటుంది. ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. రామ్ని విడిచిపెట్టి రామ్ తోటలో మొత్తం అంతా కూడా వెతుక్కుంటూ ఉంటాడు. మిథున ఎక్కడున్నావు అంటూ మిథునని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇటు పక్కన అర్చన మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి మిథునకి ఫోన్ చేసి కనుక్కుందామా, అసలు వాళ్ళిద్దరూ ఒకటయ్యారో లేదో, మిథున ప్లాన్ ఏం చేసిందో మాట్లాడదాం, ఇటు సీత కూడా మనతో మాట్లాడటం లేదు అని ఆలోచించి మిథునకి ఫోన్ చేస్తూ ఉంటారు. హలో అని చెప్పి మాట్లాడుతూనే మిథున అలా తూలుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. హలో అని చెప్పి మాట్లాడుతుండగా, నేను మిథున, ఎక్కడున్నారు మీరు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఎవరు నువ్వు, ఎవత్తివే నువ్వు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మిథున ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని మహా ఆశ్చర్యపోతుంది. ఏంటి మిథున నేను మాట్లాడేది, అసలు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడగడంతో ఎవత్తివే నువ్వు అడ్డగాడిదా అంటూ తిడుతూ ఉంటుంది మహాలక్ష్మిని. మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక అర్చన అయితే ఏంటి మిథున అలా మాట్లాడుతున్నావు, నీతో మాట్లాడేది మహాలక్ష్మి, మీరు ఎక్కడున్నారు అని అడగడంతో నువ్వెవత్తివే, దాన్ని తోకవా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మిథున ప్లీజ్ మిథున అలా మాట్లాడకు, అసలు మీరు ఎక్కడున్నారు, రామ్ నీతో పాటే ఉన్నాడా అని చెప్పి అర్చన మహాలక్ష్మి అడుగుతూ ఉన్నారు. కానీ మిథున ఇలా అంటుంది. మీరు ఎవరు అనుకొని ఎవరికి ఫోన్ చేశారు, అసలు ఎవరు మీరు అని తిట్టేస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే ఏమైంది మిథునకి ఇలా మాట్లాడుతోంది, ఏమైంది మిథున, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. మిథున ఎవరు, నేను సీతని మాట్లాడుతున్నాను అంటూ చెబుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అర్చన మహాలక్ష్మి ఇద్దరు షాక్ అయిపోతారు. అక్కడ రామ్ వెతుక్కుంటూ మిథున అంటూ వస్తూ ఉంటాడు. నేను సీతని మాట్లాడుతున్నాను, ఎవరు నువ్వు అంటూ మిథున అడుగుతూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విని అక్కడ మహాలక్ష్మి మిథున సీత ఒక్కరే అని క్లారిఫై అయిపోతుందా, ఇటు రామ్కి కూడా సీత మిథున ఇద్దరు ఒక్కరే అని తెలిసిపోతుంది. చూద్దాం రానున్న ఎపిసోడ్లో.